కమ్యూనిటీ ఫౌండేషన్ హైదరాబాద్, ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం, ఖమ్మజన సేవా సమితి వైరా మరియు బోడెపూడి వైద్య శిబిరం వైరా వీరందరి సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ తదుపరి చర్యలు వాటి మీద ఈరోజు ఇక్కడ క్యాంపు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఖమ్మజన సేవా సమితి అధ్యక్షులు చింతన వెంకటయ్య గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా గౌరవ అధ్యక్షులు వారి చేతుల మీదుగా ఇప్పుడే మనం ఈ శిబిరాన్ని ప్రారంభించుకున్నాం. ఖమ్మజన సేవా సమితి గౌరవ అధ్యక్షులు అప్పారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ గూడూరు సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం వై శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా బోడెపూడి వైద్య శిబిరం వైరా బాధ్యులు మన బొత్తు రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాలా మందికి సౌకర్యంగా ఈ ప్రాంత ప్రజలకి హైదరాబాద్ పోయి టెస్ట్ చేయించుకునే దానికంటే మన దగ్గరికి వచ్చినటువంటి ఈ శిబిరాన్ని ఉపయోగించుకునే దానికోసం శ్రీ కాకతీయ ఫౌండేషన్ వారు మనని సంప్రదించడం జరిగింది. క్యాన్సర్ క్యాంపుకి వస్తున్న పేషెంట్స్ కూడా అభినందనలు. ఈ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది, దానికి కూడా వారే చైర్మన్. ఒకటి పిల్లలకి, చిన్న పిల్లలకి హాస్టల్స్ నిర్మించి వాళ్ళని క్రమశిక్షణతో పెంచడం. క్రమశిక్షణ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఓడి బయట ఇవన్నీ వేసుకునే దశ పోయి అందరూ కూడా వేరే డ్రెస్సులు వేసుకోవడం మొదలు పెట్టారు. అందుకని అదే కాకుండా ఫ్యామిలీ కల్చర్ కూడా లేకుండా పోతాం. ఫ్యామిలీ కల్చర్ లేకుండా చదువులు పెరిగిన తర్వాత, పెళ్లిళ్ళు అయిన తర్వాత, ఇంత ముందు మనం విడాకులు అనేది ఎక్కడో వినేవాడు. మగాళ్ళందరూ కూడా 90% అవుతారు లంగ్ క్యాన్సర్. ఇక ఆడాళ్ళకి ఇక రొమ్ము క్యాన్సర్ అనేది ఇప్పటికప్పుడే మెమోగ్రఫీ పరీక్ష చేయించుకుంటే
అది తెలుస్తుంది. అందుకనే ఈ ఉచిత మెడికల్ క్యాంపులు అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేయాలని మీ అందరినీ కోరుకున్నాను. నాకు ప్రకటించినందుకు మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. All the dignitaries sitting on the dais. English and Telugu మాట్లాడతానండి. Please excuse me for that. I'm Dr. Shravan Kumari, నేను gynecologist representing from Indo-American Cancer Hospital. Sir has already explained అనమాట క్యాన్సర్ ఎందుకు వస్తుంది, what are the basic problems. To brief it out అనమాట నేను చెప్పేస్తాను. First is మన diet is very very important. Second thing is air pollution. Pollution is environmental pollution is the main cause these days for the cancer incidence which is increasing day by day. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి మనకందరికీ ఎంతో అభిమానంగా మేమందరూ అభిమానించుకునే అడపాపారావు గారు వైరా వచ్చి ఎంతో శ్రమ కూర్చున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా మా కుటుంబానికి కానీ కమ్యూనిటీకి కానీ అందులో వైరా అంటే ఆయనకున్న మమకారం కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే వైరా అనగానే ఆ పరారి ఫోన్ చేసి ఇట్లా పెడదామండి అంటే డెఫినెట్గా వెళ్తాం, ఆరోగ్యం కొంచెం సహకరిస్తే బాగుండు అన్నారు. చాలా సంతోషం మీరు రావటం, మన వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు. ఆ ఫౌండేషన్ కానీ ఈ కమ్యూనిటీ ఫౌండేషన్ అనేది ఒక ఏరియా అయితే కాకతీయ విద్యా ట్రస్ట్ అనే ముందు మేము కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలందరినీ రైతులకి, రైతు కూలీలు కానీ, చిన్నప్పటి డ్రైవర్లు కానీ, సూపర్వైజర్లు కానీ బెనిఫిషియల్ ఇప్పుడంటే కొంత ఈ పెన్షన్స్ అవి వస్తున్నాయి కానీ అదర్వైజ్ వీళ్ళందరూ కూడా నా ఒపీనియన్లో ప్రైవేట్ క్లాస్ అయిపోతున్నారు. మన గ్రామాల్లోకి వెళ్తే మేము అబ్జర్వ్ చేసింది ఎంతో మంది అమ్మవాళ్ళు అంటే హైదరాబాద్లో ఉన్నాళ్ళు, అర్బన్ ఏరియాలో ఉన్నాళ్ళు, వాళ్ళే శ్రీమంతులు, వాళ్ళే లక్షాధికారులు అనే ఒపీనియన్లో అదర్ కమ్యూనిటీస్ కూడా ఉంది. కానీ మేము అబ్జర్వ్ చేసింది గ్రామాల్లో దీనికంటే కూడా దుర్భరమైనటువంటి జీవితంలో వాళ్ళు పడుతున్నారు. అడుక్కొని వాళ్ళని వీళ్ళని అప్పులు చేసి సొప్పులు చేసి జనం చేయాలంటే ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళని మేము వాళ్ళకి బడ్డెని తప్పియాలి, వాళ్ళ పిల్లల బాధ్యత మనం తీసుకోవాలి అని ఒక 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉన్నటువంటి 30 మంది అందరం కలిసి కాస్త ఇంపార్టెంట్ వాళ్ళు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, మురళీ మోహన్ లాంటి వాళ్ళు కానీ, మున్నేని కృష్ణ గారు కానీ అందరం కలిసి ఒకటే అనుకున్నాం. అందరం కంఫర్ట్గా ఉన్నాం కదా, ఎవరిని అడిగినా అంటే దందాలు ఇచ్చి దులుపుకుంటున్నారే కానీ గ్రామానికి వెళ్ళి సేవ చేయడానికి ఎవరు ముందుకు రావడం. దానికోసం మేము అనుకున్నాము ఫండ్ రైజింగ్ అనేది అసలు ఇష్యూ కానే కాదు. మనం గ్రామాల్లో కనుక వెళ్ళి మనం సర్వీస్ చేయగలిగితేనే మన సర్వీస్ చేసిన దానికి సార్థకత ఉంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు మన నడవడికలో మనకు ఉన్నటువంటి మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మన పెంచారో ఆ లైన్ ఆఫ్ థింకింగ్లో నుంచి బయటకు వెళ్తున్నారు, వేరే అలవాట్లలో పోతున్నారు. కాబట్టి దాన్ని తగ్గిద్దాం, ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు. మనం ఏదో రిఫార్మ్ చేయకపోవచ్చు కానీ కొంతవరకు తగ్గించగలుగుతాము. మన హాస్టల్లో ఉన్న ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకోవాలంటే రేపు క్యూ కట్టే పరిస్థితికి వస్తాం. బస్సులు ఇంతకుముందు కూడా ఉండేది, ఇప్పుడు రివైజ్డ్ వర్షన్ బ్యూటిఫుల్గా మనకి ఇంత కంఫర్టబుల్గా బసవతారకం చేసే సేవా కార్యక్రమం ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళలేదు. కానీ దాన్ని వాడుకునే అదృష్టం మనకి కలగాలి. వాళ్ళు ఎంతో శ్రమపడి ఒక టీం 18 మంది ఒక 2 బస్సులు వేసుకొని మనకు వైరా వరకు వచ్చారు అని అంటే వాళ్ళకి చాలా మనం అంతా రుణపడి ఉన్నాం. ఆ సంస్థను కూడా మనం ప్రోత్సహించాలి. అది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మీద నడుస్తూ ఉంది. అది దానికి గవర్నమెంట్ నుంచి ఫండ్ కానీ ఇంకోటి కానీ లేదు. మోస్ట్లీ మన వాళ్ళే దానికి వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇంకా అమరావతిలో ఇంకా 2-3 సెంటర్స్లో కూడా పెద్దగా చేయాలనే ఉద్దేశం ఉంది. చిన్న రైతుకు ఇప్పుడు నాకు చెప్పారు కదా, ఆడపిల్ల చిన్న రైతు వినుకొండలో హార్డ్లీ 2 ఎకరాల రైతు, అది 2 ఆడపిల్లలు మన హాస్టల్లో చదువుతున్నారు. ఆ పిల్లకి
ఈ లుకేమియా క్యాన్సర్ రావటం ఇమ్మీడియట్గా మేమంతా అటెండ్ అవ్వటం మొత్తానికి ఎంతో కొంత ఊరట అయితే ఉంది. దానికి బసవతారకం వాళ్ళు మ్యాక్సిమం ఎఫర్ట్ చేస్తున్నారు. ఆ పేరెంట్స్ని కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది పడకుండా మినిమం అంటే మినిమం కాస్టింగ్ ఎక్కడి నుంచైనా రిసోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏ విధంగా ఇంపాక్ట్ దాని నుంచి ఎట్లా వీలైతే అట్లా ఫండ్ రైజ్ చేసి దాన్ని ఒక ఆదర్శంగా చేసాం. అక్కడి నుంచి నాకు అనిపించింది కృష్ణయ్య గారు చెప్తే, కృష్ణయ్య గారు అంటే కోరకోటి కృష్ణయ్య గారు అని CEO ఇప్పుడు దీనికి బసవతారకం హాస్పిటల్, మంచి ఫిలాంథ్రఫిస్ట్, మంచి యాక్చువల్గా ఆర్థోపెడిక్ డాక్టర్ ఆయన, దానికంటే కూడా మానవతావాది. అందుకనే ఆయన చెప్తే ఇది సత్యనారాయణ గారు మీరు ఎట్లాగో రూరల్ ఏరియాలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ బస్సుని ఈ ఫెసిలిటీని తీసుకెళ్ళి వాడి ఎంతవరకు మీరు పబ్లిక్లోకి ఎన్లైటన్ చేయగలుగుతారో చూడండి. ఇది చాలా మనకు అవసరం. వీలైనంత వరకు మీరందరూ దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళండి. బసవతారకం వాళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి మన ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన పెద్దవాళ్ళు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో కాకతీయ ఫౌండేషన్, NRI పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా, బోడేపూడి వైద్య శిబిరం వైరా, ఖమ్మం సేవా సమితి వైరా సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు వైరాలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా బసవతారకం ఆసుపత్రి డాక్టర్లు, అదేవిధంగా టెక్నికల్ స్టాఫ్, అక్కడి నుంచి వచ్చినటువంటి నిర్వహణలో భాగస్వామ్యం వహించినటువంటి సిబ్బంది అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కాలంలో క్యాన్సర్ విపరీతంగా పెరుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పెరుగుతుందని చెప్పి జాతీయ అంతర్జాతీయ నివేదికలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు దాని మీద అవేర్నెస్ కలిగి, అదేవిధంగా ఏదైనా అనుమానాలు ఉన్నా వాటి నివృత్తి చేసుకోవటం, నిర్ధారణ చేసుకోవటం, ప్రాణాత్మకమైనటువంటి జబ్బును బారిన పడ్డప్పటికీ ప్రారంభంలోనే గుర్తిస్తే ప్రాణాలు కాపాడబడతాయి. కాబట్టి ఆ మేరకి బసవతారకం ఆసుపత్రి వైపు నుంచి యాజమాన్యం చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే దీని మూలంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడికి దాకా వెళ్ళలేరు. ఎందుకంటే మాకు ఆ జబ్బు వస్తే అంటే ఆ జబ్బు ఉంది అని తెలిస్తేనే మనిషి కృంగిపోయి సాగు అంచులకు చేరే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాథమిక దశలో నిర్ధారణ చేసేదానికోసం ఈ ఉచిత వైద్య శిబిరాలు అనేది గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం అనేది అభినందనీయం. భవిష్యత్తులో ఈ కృషి మరింత ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నా పేరు సూర్యజాడ శ్రీధర్, ఖమ్మం సేవా సమితి మెంబర్ నేను. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కాకతీయ సేవా సమితి వారికి, NRI ఫౌండేషన్ వారికి, తర్వాత బోడిపూడి కళా నిలయం వారికి, ఖమ్మం సేవా సమితి వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఈ రోజు కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా, అట్లాగే NRI పేరెంట్స్ అసోసియేషన్, అలాగే ఖమ్మం సేవా సమితి వైరా సంయుక్త ఆధ్వర్యంలో, అలాగే బోడేపూడి